ప్రభు యేసుక్రీస్తు పేట మీ అందరికీ శుభములు. వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. అది యేసుప్రభుని గురించిన మాట వల్ల మాత్రమే కలుగుతుంది. యేసుప్రభు ఏమైనా చేయగలిగిన దేవుడు అంటే గతంలో ఏం చేశారో తెలిస్తేనే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆయన మీద బలమైన విశ్వాసాన్ని మనం నిలుపుకోగలుగుతాము. యేసుప్రభు వారు వాక్య పరిచర్యలో నిమగ్నమయ్యి విపరీతంగా ఆయన్ని శిష్యులు జనసమూహము ఎక్కడికి వెళ్తే అక్కడ వెంబడిస్తూనే ఉన్నారు. అలా ఎరుకో పట్టణానికి వెళ్ళారు. ఎరుకో పట్టణం నుండి వచ్చేస్తుండగా తీమాయి కుమారుడగు భర్తిమయి అనే ఒక వ్యక్తి ఉన్నాడంట. అతడు భిక్షం ఎత్తుకుంటున్నాడంట. ఇంకొకటి ఏంటంటే అతనికి కళ్ళు కనిపించవంట. గుడ్డివాడైన ఒక భిక్షకుడు యేసు ప్రభు నజరుడైన యేసు అటువైపుగా వెళ్తున్నారన్న విషయాన్ని తెలుసుకొని, దావీదు కుమారుడా నన్ను కరుణింపుము, దావీదు కుమారుడా నన్ను కరుణింపు అన్నప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా అరుపులు ఆపు అని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ అతను ఇంకా గట్టిగా యేసు ప్రభువారిని పిలుస్తూ దావీదు కుమారుడు నన్ను కరుణించమని అడుగుతూ ఉంటాడనమాట. అప్పుడు యేసు ప్రభు వెళ్తున్న వారు అలా ఆగి అతన్ని నా దగ్గరికి రమ్మని చెప్పండి అన్నప్పుడు కొంతమంది వెళ్ళి అతన్ని తీసుకుని వస్తూ చెప్తారనమాట. ఇదిగో నిన్ను యేసు ప్రభు పిలుస్తున్నారు, నువ్వు ఇక భయపడ అవసరం లేదు, లెగిసిరా అని చెప్పేసి అంటారనమాట. వెంటనే అతను తన మీద ఉన్న కప్పుకున్న వస్త్రాలు పక్కకు పడేసి దిగ్గున లేచి యేసుప్రభు వారి దగ్గరికి వస్తాడనమాట. యేసుప్రభు వారు అంటే నువ్వు అంతగా కేకలు వేసి నన్ను కరుణించమని అరుస్తున్నావు కదా, ఏమి కావాలి నా దగ్గర నుంచి నీకు అన్నప్పుడు అతడు అంటాడు, నన్ను నా యొక్క గుడ్డితనం నుంచి నాకు విడుదల కావాలి, నన్ను స్వస్థపరచమని అడిగినప్పుడు యేసుప్రభు వారు ఏం చేస్తారో తెలుసా? నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది, పొమ్ము అంటారు. అంతే, అతనికి కళ్ళు తెరవబడి ఆ యేసుప్రభు వారు వెనకాల ఆయన వెళ్తాడంట. అతడు పరిచర్లో ఉన్నాడో లేదో తెలియదు కానీ మనకి, కానీ ఆ తర్వాత యేసుప్రభు వారిని ఆ జనసమూహంతో పాటు ఇతరు కూడా వెంబడించాడంట. చూడండి, కొన్ని సందర్భాల్లో యేసుప్రభు వారు కన్ను లేని వారికి కళ్ళు ముట్టి, చెవు లేని వారికి చెవులు ముట్టి, వారి చెవులు ఏలు పెట్టి, ఆ కళ్ళు లేని వారికి కళ్ళ మీద ఉమ్ము రాసి ఇలా స్వస్థపరిచారు. కానీ ఇతని విషయంలో అద్భుతంగా చూస్తే ఏంటి అంటే అతని యొక్క కన్నులు తెరవబడ్డానికి యేసుప్రభు వారు కేవలం మాట మాత్రమే సెలవిచ్చారు. అంతే, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది పో అన్నప్పుడు అతని అంటే ప్రేమతో నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది అన్నప్పుడు అతని కళ్ళు తెరవబడే యేసుప్రభు వారిని వెంబడించినట్ట. ఎందుకు అంతగా ఆయన ఓన్లీ కేవలం మాట మాత్రమే సెలవిస్తే అతని జీవితంలో ఎందుకు కార్యం జరిగిందో తెలుసా? అతని విశ్వాసము గొప్పది. ఎంతమంది వద్దంటున్నా, ఎంతమంది నిరాకరిస్తున్నా, కామ్గా ఉండు అన్నా కూడా లేదు, ఆయన నన్ను స్వస్థపరుస్తాడు అన్న విశ్వాసముతో అతడు దేవుని పక్షంలో అరిచిన అరుపులు కేకలు అతని విశ్వాసము అతనికి స్వస్థతను చేకూర్చే. నీ జీవితంలో కూడా నువ్వు ప్రార్థనలో చూపించే నీ విశ్వాసము, నీ జీవితంలో నువ్వు నీ భక్తి జీవితంలో లేదా నీ యొక్క ప్రవర్తనలో నీ యొక్క వ్యక్తిత్వంలో నువ్వు చూపించే విశ్వాసమే నీలో కార్యాలను తప్పక జరిగిస్తుంది. ఆమేన్.